తనకు నచ్చిన ప్రాంతంలో అంత సింపుల్ గా డిసైడ్ చేసి అంత సింపుల్ గా రాజధాని ఏర్పాటు చేసేయడం అనేది అంత ఈజీయా అంత సాధ్యం? చాలా తేడా ఉంది. శ్రీకృష్ణ కమిటీ చాలా కష్టపడి ఇచ్చిన నివేదికని శ్రీకృష్ణ కమిటీ దీని మీద ఇవ్వాల. శివరామకృష్ణన్ కమిటీ శివరామకృష్ణ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అసలు నివేదిక ఇవ్వక ముందే రాజధాని ప్రకటించాం మనం. ముఖ్యమంత్రి సొంత నిర్ణయం అది కూడా చంద్రబాబు సొంత నిర్ణయమే. అక్కడేమి శివరామకృష్ణ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కంటే ముందే అనౌన్స్ చేసాం మనం. రెండోది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టి ఆయన కూడా ఇవ్వడానికి అని చెప్పి ఒక కమిటీ వేసి ఎవరాళ్ళు గల్లా జయదేవ్, నారాయణ వీళ్ళతో వేసి నెల రోజుల్లోపు డిసైడ్ చేసేసారు ఆ ప్లేస్. శివరామకృష్ణన్ కమిటీ ప్రకారం అయితే అసలు రాజధానిగా ఇది పనికిరాదు. వాళ్ళు ఫస్ట్ చాయిస్ వైజాగ్ చూపెట్టారు. కానీ అది రాష్ట్రానికి ఆ మూల ఉంటది కాబట్టి ప్రాబ్లం కాబట్టి ఎక్కువగా సెంట్రల్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి దొనకొండ చెప్పారు వాళ్ళు. ఈ ప్రాంతం అసలు ముట్టుకోవద్దని చెప్పింది శివరామకృష్ణ అని చెప్పినటువంటి నివేదిక ఏంటంటే అసలు ఈ ప్రాంతాన్ని ముట్టుకోవద్దని. విజయవాడ గుంటూరు మధ్యలో 3 పంటలు పండే ప్రాంతమే కాదు, దీని వలన వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక చోట ఇప్పుడు 55,000 ఎకరాలు అంటున్నాం, 55,000 ఎకరాల్లో పంట పోయింది, అది తీసేద్దాం. దానివల్ల ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఇదివరకు నేను 88 దగ్గర నుంచి విజయవాడ వెళ్ళాను, నేను గుంటూరు నుంచి. అంతకుముందు తిరిగేవాళ్ళం కదా, విజయవాడ గుంటూరు మంగళగిరి కానీ, గుంటూరులో ఉన్నప్పుడు గుడివాడలో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ చూస్తే నేను దాదాపుగా ఈ ఏరియాలు 30-40 ఏళ్ళు తిరిగినటువంటి వాడిని నా చిన్నప్పటి నుంచి చూస్తే. వాటిట్లలో ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయమే ఉండేది.